ఇక ఒడిశా కొండహామల్ జిల్లాలో మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు హతమయ్యారు. ఎన్కౌంటర్ స్థలంలో రివాల్వర్, 303 రైఫిల్, వాకీటాకీని స్వాధీనం చేసుకున్నారు. మృతులు రాయగడ ఏరియాకు చెందిన ఏసీఎం రాకేష్, సప్లై దళానికి చెందిన అమృత్గా గుర్తించారు. మృతులిద్దరిపై 23.65 లక్షల రివార్డు కూడా ఉందని పోలీసులు అంటున్నారు. గుమ్మ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రైట్, ఇక ఒడిశాలో మావోయిస్టులు తర్వాత భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 2 మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే వారి వద్ద నుండి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. ఒరిస్సా రాష్ట్రం కొండమహల్ జిల్లా గుమ్మ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు ఒరిస్సా రాష్ట్రం సంబంధించిన కొండమహల్ సంబంధించి దాంతో పాటు పక్కనే ఉన్న గజపతి జిల్లా సంబంధించిన 2 జిల్లాలకు సంబంధించిన భద్రతా బలగాలు సంఘటన స్థలాన్ని గుమ్మ అటవీ ప్రాంతం చేరుకోగా తొలుత మావోయిస్టులు ఎదురుకాల్పులు చోటు ప్రతిగా మావోయిస్టులకు భద్రతా బలగాలుగా ధీటుగా ఎదురుకాల్పులు చేయడంతో ఎదురుకాల్పుల్లో గుమ్మ అటవీ ప్రాంతంలో 2 మావోయిస్టులు కూడా మృతి చెందిన ఘటన చోటు చేస్తుంది. ఈ ఘటనా స్థలంలో మాత్రానికి ఒక రివాల్వర్ తో పాటు 303 రైఫిల్, ఒక వాకీటాకీతో పాటు ఇతర మందుగుండు సామాగ్రిని కూడా సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేస్తున్నట్టు ఒరిస్సా పోలీసులు తెలుపుతున్న పరిస్థితి. ఘటనా స్థలంలో ఘటనా స్థలంలో గుమ్మ అటవీ ప్రాంతాల్లో ఎదురుకాల్పులు 2 మావోయిస్టులు మృతి చెందిన వాళ్ళలో రాయగఢ్ ఏరియాకి చెందిన ఏసీఎం అంటే అసిస్టెంట్ కమాండర్ క్యాడర్ కి సంబంధించిన భారీ అలియాస్ రాకేష్ తో పాటు సప్లై దళానికి సంబంధించిన అమృత్గా 2 మావోయిస్టులు మృతి చెందినట్టు కూడా చెప్తున్నారు. ఇద్దరిని కూడా మృతదేహాలను కూడా ఒరిస్సా ఏరియా రాయగఢ ఆసుపత్రికి కూడా తరలిస్తున్నట్టు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినట్టు కూడా తెలుస్తుంది. ఇద్దరిపై అంటే ఇటు భారీ ఏరియా కమిటీ సభ్యుడు భారీ అలియాస్ రాకేష్, దాంతో పాటుగా సప్లై దళానికి సంబంధించిన అమృత్పై ఇద్దరిపై మాత్రానికి 23.65 లక్షల రివార్డు కూడా ఉన్నట్టు కూడా ఒరిస్సా సంబంధించిన పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించిన ఈ ఘటనా స్థలంలో మాత్రం కూమింగ్ జరుగుతున్నట్టు కూడా ఆ ప్రాంతంలో గుమ్మ అటవీ ప్రాంతంలో కూమింగ్ కూడా ముమ్మరం చేసినట్టు కూడా భద్రతా బలగాలు స్థానిక పోలీసులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. ఇటీవల కాలంలో గడిచిన 2 రోజుల క్రితం ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన మావోయిస్టులు 22 మంది మావోయిస్టులు కూడా లొంగుబాటు పట్టారు. వారిచ్చిన సమాచారం మేరకు కొంత కూంబింగ్ కూడా ముమ్మరం చేసినట్టు కూడా ఒరిస్సా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలైన అబూజ్బాడ్ అటవీ ప్రాంతాల నుంచి ఇటీవల కాలంలో భారీగా మావోయిస్టులు మృతి చెందడం, దాంతోపాటు కొంతమంది లొంగుబాటు బాట పట్టారు. దాంతో పాటుగా ఇప్పటికే లొంగుబాటు పట్టిన వాళ్ళలో కూడా కొంత వాళ్ళ నుంచి సమాచారం సేకరించారు. దాంతోపాటు అబూజ్బాడ్ అటవీ ప్రాంతంతో పాటు నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు అక్కడి నుంచి తలదాచుకోవడం కోసం ఇతర ప్రాంతాలు ఇటు ఒరిస్సా రాష్ట్రం కావచ్చు, ఇటు మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు తలదాచుకోవడం కోసం అటవీ ప్రాంతాలకు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఇదంతా దండకారణ్యం ప్రాంతంగా ఉంటుంది. ఇదంతా వాటర్ ఏరియా అంటే నదీ పరివాహక ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉంటాయి అక్కడ మాత్రానికి మావోయిస్టులు ఎక్కువగా తలదాచుకోవడం షెల్టర్ జోన్లుగా తీసుకుంటున్న పరిస్థితి కూడా తాజాగా ఇటీవల కాలంలో గడిచిన 3 రోజుల క్రితం ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన 22 మంది మావోయిస్టులు కూడా లొంగిపోవడం, డీజీపీ ఎదుట వైబీ కురేషియా ఎదుట లొంగిపోవడం, ఆ తర్వాత 2 రోజుల వ్యవధిలోనే ఈ రోజు ఉదయం కూడా తెల్లవారుజామున గుమ్మ అటవీ ప్రాంతం అంటే కొండమహల్ ప్రాంతం అటవీ ప్రాంతంలో కూడా ఈ రోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు కూడా మృతి చెందడం కొంచెం సంచలనం రేకెత్తిస్తుందని చెప్పవచ్చు. మరి కాసేపట్లో మరికొంత సంయుక్త సమాచారం కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఒరిస్సా డీజీపీ కూడా వైబీ కురేషియా కూడా తెలుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రజనీకాంత్.